ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చూస్తే అక్కడ హన్నా తన కుమారుడైన సమూయేలును దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టింది. ఎందుకు అంటే దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయుట కొరకు. అక్కడ సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటుండగా దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టింది మొదలుకుని ఎప్పటికప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉండేవాడు. సమూయేలు తన తల్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది మొదలుకుని దేవుని యొక్క మందిరములో పరిచర్య చేస్తూ దేవునికి ఎంతో అనుకూలమైన వ్యక్తిగా సమూయేలు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. సో అప్పుడు సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. సమూయేలు దేవుని యొక్క మందిరములో మంచి గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. తద్వారా దేవుడు తనకి తోడై ఉన్నాడు. అంతేకాదు అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అంటే దేవుడు తనకు తోడై ఉన్నందుచేత దేవుని యొక్క మందిరంలో మంచి అన్ని విషయాలలో మంచి పరిచర్య తను చేస్తూ ఉన్నందున దేవుడు తన మాటలలో ఏది తప్పిపోనివ్వలేదంట. అంటే తను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఫలవంతమైన మాట తను మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఆ మాటలలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులందరూ కూడా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. అంతేకాదు మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. సమూయేలు చిన్న వయసులో దేవుని యొక్క దర్శనాన్ని దేవుని యొక్క మాట వినడం మాత్రమే కాదు, కానీ తను ఎదిగే వరకు కూడా పెద్దగా ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రవక్తగా దేవుని కార్యాలు దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క దర్శనాన్ని తను పొందుకుంటూ వచ్చి ఉన్నాడు. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. సో సమూయేలు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎప్పుడు కూడా చూస్తూ ఉండేవారు. దేవునితో సహవాసం కలిగి ఉన్న గొప్ప దైవజనుడిగా సమూయేలు ప్రవక్త ఉండి ఉన్నారు. సమూయేలు యొక్క మాట ఇశ్రాయేలీయులందరూ కూడా ఇశ్రాయేలీయులందరిలో కూడా సమూయేలు యొక్క మాట ఎంతో బలముగా ఉండేది. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమూయేలు మాటకు ఎంతో విలువనిచ్చేవారు. సో దేవునితో సహవాసము చేసిన సమూయేలు ప్రజలందరిలో కూడా ఒక గొప్ప కీర్తిని మంచి పేరును తను సంపాదించుకొని ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో తను సాగుతూ దేవునికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటూ తన మాట ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా వెల్లడయ్యేటట్టుగా తన మాటకి ఎంతో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విలువిచ్చే విధంగా సమూయేలు ప్రవక్త దైవభక్తిలో దేవుని యొక్క సహవాసముతో ఒక గొప్ప ప్రవక్తగా అంచెలంచెలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దినాల్లో కూడా అనేక మంది యవన బిడ్డలు యవనస్తులు సేవకు వస్తూ ఉన్నారు. సో వారు కూడా దేవుని యొక్క పరిచర్యలో సమూయేలు వలె వారి మాట ఇశ్రాయేలీయుల మధ్య అలాగే ఎలాగైతే స్థిరపరచబడి ఉన్నాడో, ఎలాగైతే వెల్లడవుతూ వచ్చిందో, అదేవిధంగా యవన సేవకులు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ గొప్ప దేవుని యొక్క పరిచారకులుగా ఉండి దేవుని మహింపరిచే వారిగా
ఉండునట్లుగా దేవుని యొక్క కృప యవన సేవకులైన వారందరికీ కూడా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన. సమూయేలును చిన్న బాల్య దశ నుంచే కూడా నీ అందరు భయము భక్తి కలిగిన వానిగా మీరు ఆశీర్వదించి ఉన్నారు నాయన. ఎంతోమంది ప్రభా తల్లిదండ్రులు వారి బిడ్డలు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని, ఫలవంతమైన పరిచర్య వారు చేయాలని, వారి బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండాలని ప్రభువా కోరుకుంటూ నీ సన్నిధిలో వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు నాయన. సమూయేలు ప్రవక్త ఏ విధంగా అయితే తండ్రి నాయన తను అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఒక గొప్ప ప్రవక్తగా స్థిరపడి ఉన్నారు, అదేవిధంగా యవన సేవకులందరూ కూడా మీ చేత బలమైన సాధనాలుగా వారు మలచబడినట్లుగా నీ కృప వారికి నీ తోడుగా ఉంచుతూ ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. దేవుని యొక్క కృప మీకు తోడయుండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.